దుర్గాల మండలం ముకుందాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ముకుందాపురం గ్రామంలో ఉండే మాదిగలు ప్రతి ఇంటి నుండి చందా రూపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాము అని, అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తాము అని సందర్భంగా తెలిపారు. గ్రామంలో కొంతమంది అంటరాని వారిని చూస్తున్నారు అని, ఈ క్రమంలో దళితులంతా ఏకమై భావితరాల భవిష్యత్ కోసం అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాక భిక్షం, బ్రహ్మం, ప్రకాష్, కొమ్ము నాగేశ్వరరావు, డ్రైవర్ సైదులు, ఆదాము, మాధసు, సాయి, మాధసు, సురేష్, బండరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ ఆయన ఈసారి కొంతమంది అటు ఇటు గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మా కుల పెద్దలు, ముకుందాపురం గ్రామ ఎస్సీ మాదిగ కుల పెద్దలు మరియు మా తోటి మిత్రులతో అందరితో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. NH-65 రహదారి ఎమ్మటి మేము ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటున్నాం, కానీ గత కొంతకాలంగా అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహాన్ని నిలబెట్టడానికి అవకాశం వచ్చి మేము ఈరోజు నిలబెట్టదలుచుకున్నాం. ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇది మా యొక్క ఐక్యతకు, ఇది ఒక విగ్రహం కాదు, ప్రతీక కాదు, మా యొక్క ఐక్యతకు, మా యొక్క గౌరవానికి ప్రతీకగా మేము భావిస్తూ ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది మా పిల్లలు భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరుస్తూ అతని బాటలో నడవాలని కోరుకుంటూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి గ్రామాన అంబేద్కర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలవడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు రావాల్సి ఉండగా కొంచెం ఆలస్యమైంది, రాలేకపోయారు. సరే, ఏదేమైనప్పటికీ మేము ఎస్సీ మాదిగలందరం కలిసి ఏకమై ఈరోజు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆనందదాయకంగా ఉంది.